హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వరూప రవి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఒక వీడియో కింద రిలేటెడ్ వీడియో ఇంకోటి పెట్టాలంటే ఎలా పెట్టాలి మాకు వచ్చేసి రావడం లేదు. ఎలా అని చెప్పేసి కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేసి ఉన్నారో వాళ్ళకు వచ్చేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుందండి. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో కింద రిలేటెడ్ వీడియో మనం ఎలా పెట్టాలో అనేది ఇప్పుడైతే నేను చూపించబోతున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వచ్చేసి క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేశానండి. నేను ఓపెన్ చేసాగానే డాష్ బోర్డ్ అనేది ఆల్రెడీ నాకు ఓపెన్ అయ్యి ఉంది. కాకపోతే మీకు చూపించాలి కాబట్టి నేను మళ్ళీ ఓపెన్ చేసి చూపించబోతున్నాను. సో పైన వచ్చేసి studio.youtube.com అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకు వచ్చేసి ఇక్కడ పైన మన ఇలా డాష్ బోర్డ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. సో ఎవరికైనా డాష్ బోర్డ్ అనేది ఎలా ఓపెన్ చేయాలో అర్థం కాకపోయినా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ వీడియో కూడా నేను షేర్ చేస్తాను. సో నాకు వచ్చేసి డాష్ బోర్డ్ వచ్చేసి ఇలా నాకు ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనం రిలేటెడ్ వీడియో ఇంకోటి పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి ఈ వీడియో ఉంది చూడండి. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోకి నేను రిలేటెడ్ వీడియో ఇంకోటి పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం షార్ట్ వీడియోకి కింద లాంగ్ వీడియో మనం రిలేటెడ్ వీడియో పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పక్కన వచ్చేసి మనకి డాష్ బోర్డ్ పక్కన కంటెంట్ అని ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి వీడియోస్ అని ఉంది, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ అని చూడండి, షార్ట్ పైన క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోకి వచ్చేసి నేను రిలేటెడ్ వీడియో అనేది పెట్టాలనుకుంటున్నాను కాబట్టి దానిపైన క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఈ వీడియో ఇక్కడ ఉంది చూడండి, ఈ వీడియో దీనికి వచ్చేసి ఇది పబ్లిక్లోనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి రిలేటెడ్ వీడియో అని ఉంది చూడండి, దీనిపైన క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది కదండి. దీనికి వచ్చేసి మీరు ఏ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నారో కింద ఆ వీడియోని మీరు క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఈ వీడియోని వచ్చేసి నేను చూస్ చేసుకున్నాను. సో 20 డేస్లో 1000 సబ్స్క్రైబ్ తెచ్చుకోవడం ఎలా అని చెప్పేసి నేను దాని కింద రిలేటెడ్ వీడియోకి ఈ వీడియోని అయితే చూస్ చేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి సేవ్ అవ్వాలి. సేవ్ అవ్వాలంటే ఏం చేయాలంటే పైన వచ్చేసి ఇక్కడ మనకి సేవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీనిపైన క్లిక్ చేసేయండి. సో మనకు వచ్చి సేవ్ అయిపోయింది. ఈ వీడియో కింద మనకి రిలేటెడ్ వీడియో కూడా ఇక్కడ వచ్చేస్తుంది. కావాలంటే నేను చూపిస్తాను, ఆగండి, నేను యూట్యూబ్ ఆన్ చేసి నేను చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి మన ఛానల్ ఏది ఉంటుందో దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చేసి హోమ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ కింద మనం లాంగ్ వీడియోకి వచ్చేసి మనం రిలేటెడ్ వీడియో పెట్టాం కాబట్టి ఇదే వీడియో కదండి. ఈ వీడియో కింద మనకి రిలేటెడ్ వీడియో అనేది వచ్చిందా లేదా చేసుకోవాలి. సో ఇగో 20 డేస్లో ఇప్పుడు వచ్చేసి నేను 20 డేస్లో 1000 మంది సబ్స్క్రైబ్ తెచ్చుకోవడం ఇలా అని చెప్పేసి ఇక్కడ పెట్టాను చూడండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసేయండి. సో మనకు వచ్చేసి షార్ట్ వీడియో కింద మనకి ఒక లాంగ్ వీడియో అయితే ఇలా వచ్చేస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటానండి. ఏం లేదండి, ఈజీగా ఇలా చేయండి, మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను కదండి. సో ఇలా పెట్టుకోవడం వల్ల మీరు షార్ట్ వీడియో చూసిన వాళ్ళు ఇంకో వీడియో చూడాలి అనుకున్నట్లయితే కింద రిలేటెడ్ వీడియో ఉంటుంది కాబట్టి దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి లాంగ్ వీడియో కూడా వస్తుంది. లాంగ్ వీడియో బదులు కాకపోతే మీరు షార్ట్ వీడియోని ఇంకోటి పెట్టుకోవాలనుకుంటే మీరు షార్ట్ వీడియోనే పెట్టుకోవచ్చు. నేను కాకపోతే షార్ట్ వీడియో కింద రిలేటెడ్గా లాంగ్ వీడియో పెడదామని చెప్పేసి లాంగ్ వీడియో అయితే పెట్టి చూపించాను. మీకు అర్థమైంది అనుకుంటాను. కావాలంటే నేను యూట్యూబ్లో కూడా చూపించాను కింద రిలేటెడ్ వీడియో వచ్చిందా లేదా అని చెప్పేసి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను మీతో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.